వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అందరమ్మ జ్ఞాన గుళికాహ. అందరమ్మ అందరిల్లు జ్ఞాన గుళికాహ. ఇళ్ళళ్ళమూడి అమ్మవారు చెప్పినటువంటి జ్ఞాన గుళికల గురించి మనం చెప్పుకుంటున్నాం. విశ్వపరిమాణం నీ కనుచూపు మారినంత మాత్రమే. మీరు స్వప్నంలో ఉన్నంతకాలం స్వప్న ప్రపంచం సత్యమే అవుతుంది. జాగ్రత్త. ప్రపంచాన్ని సందేహించలేరెవరూ కూడా. మనస్సు యొక్క సృష్టే ఈ ప్రపంచం అనేటువంటిది. స్వప్న ప్రపంచం, జాగృత్ ప్రపంచం రెండూ కూడా నీ మనోకల్పనలే. అందువల్ల మనస్సుని అంతర్ముఖంగా నిలిపేయాలి. ప్రపంచం నీ నిజమే కాదా అని తర్కించేటువంటి దానికంటే మీరు సత్యమా కాదా అనేదాన్ని ఒకసారి ఊహించుకోండి అంటారు జిల్లెళ్ళమూడి అమ్మవారు. స్వప్న ప్రపంచం, జాగృత్ ప్రపంచం రెండూ మనోవికల్పనలే అనటంలో సందేహమే లేనే లేదు. అందువల్ల నీ మనస్సుని అంతర్ముఖంగా నిలిపివేయాలి. ప్రపంచాన్ని నిజమా కాదా అనేటువంటి చర్చ నీకు అనవసరం. అసలు నిన్ను గురించి నువ్వు నిజమో కాదో ఆలోచించుకో. స్వప్న పురుషుడు ఉన్నంత వరకు స్వప్న ప్రపంచము సత్యమే అవుతుంది. స్వప్న పురుషుని దాహాన్ని స్వప్న జలమే తీరుస్తూ ఉంది కదా అంటారు జిల్లెళ్ళమూడి అమ్మవారు. ప్రతి నది చివరకు ఎక్కడికి గమ్యాన్ని చేరాల్సిందంటే సముద్రంలో కలవాల్సింది. మన ఇంట్లో పోసినటువంటి నీళ్లు కాలువల ద్వారా బయటికి వెళ్తాయి. ఆ నీరు మొత్తం కూడా నదులలో కలుస్తుంది. ఆ నదులన్నీ కూడా చిట్ట చివరికి ఎక్కడ కలుస్తాయి? మహాసముద్రంలోనే కలిసిపోతాయి. కాబట్టి ప్రతి నది కూడా గమ్యస్థానం ఏమవుతుంది అంటే సముద్రమే. ప్రతి జీవి యొక్క గమ్యస్థానం కూడా ఆ దైవమే అవుతుంది. నవరసాలన్నింటినీ కూడా అనుభవించి, నవరసాలు అంటే శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, భీర, బీభత్స, భయానక, శాంతం, అవి నవరసాలు. ఈ నవరసాలన్నింటినీ కూడా జీవితంలో అనుభవించి మానవుడు చిట్ట చివరికి ఎక్కడికి వెళుతున్నాడు? శాంతరసానికి పోవాల్సిందే. ఎవడైనా చిట్ట చివరికి ఆధ్యాత్మికతకు వెళ్ళాల్సిందే అని చెప్తుంది జిల్లెళ్ళమూడి అమ్మవారు జ్ఞాన గుళికలలో. ప్రతి జీవి యొక్క గమ్యస్థానం చివరికి ఏది అంటే ఆ దైవమే. దైవ సంకల్పానుసారమే మానవుడికి అవయవాలు అనేటువంటిది నిర్మించబడ్డాయి. తాను సంసారాన్ని పట్టుకుంటే సంసారి అవుతాడు. సంసారం తనను పట్టుకుంటే సన్యాసి అవుతాడు. కాబట్టి తాను భగవంతుణ్ణి స్మరిస్తే భక్తుడవుతాడు. భక్తుడే భగవంతుణ్ణి స్మరిస్తుంటాడు. కానీ భగవంతుడే తనను తలిసినట్లయితే ముక్తుడే అవుతాడు. ఆయన భక్తుడైతే ఈయన ముక్తుడవుతాడు. స్మరణ వలన భగవంతుడు లభించడు. భగవంతుడు లభించిన తరువాతనే నీకు స్మరణ అనేటువంటిది కలుగుతుంది. ఇది తథ్యం అంటారు జిల్లెళ్ళమూడి అమ్మవారు. భగవంతుడు భక్తునికి చేసేది వంటిదే భగవత్ సేవ అనేటువంటిది అవుతుంది. నీవు లోకాన్ని ఉద్ధరించడం కాదు, నిన్ను నీవు ఉద్ధరించుకో ముందు చాలు. కప్పకు సర్పదర్శనంలాగా అవుతుంది, జీవుడికి దైవ దర్శనం కూడా. జ్ఞానవంతుని జ్ఞానమంతా కూడా మానవుని యొక్క వినాశనానికే. కాబట్టి ఉందా లేదా అని కాదు, ప్రపంచంగా ఆనందంగా జీవించు.
ఉందా లేదా అనే చర్చించినట్లయితే చిట్ట చివరికి నీ ఆలోచనలు కూడా కనుమరుగైపోతాయి. జీవుడికి దేవుని దర్శనం ఒకటే, విజ్ఞానవంతునికి వినాశనం కూడా ఒకటే అవుతుంది. అవసరానికి తగినటువంటి ధనం ఉంటే దాన్ని ఏమంటాం? ధనలక్ష్మి అని అంటాం. అవసరానికి మించినటువంటి ధనమే ఉందనుకోండి, దాన్ని ఏమంటామంటే ధన పిశాచి అని అంటాం. దేవుడు లేడే అని ఆస్తికుడు వాదిస్తాడు, దేవుడు ఉన్నాడేమో అని నాస్తికుడు వాదిస్తూనే ఉంటాడు. కాబట్టి వాదన యొక్క అంతమే వేదాంతం. ఉందా లేదా, ఉందా లేదా, లేదా ఉందా అనేటువంటి వాదనల యొక్క అంతమే వేదాంతం అనేటువంటిది అవుతుంది. పుట్టువారి మొదట పుట్టువాడను, గిట్టువారిలో చివరిగా గిట్టువాడను అనే భావంతో ఉండు, అదే దైవానుభవం అనేటువంటిది అవుతుంది. మట్టి కుండను చేరటానికి ఎంత దూరమో, అహం అనేటువంటిది ఆత్మను చేరటానికి కూడా అంతే దూరం అవుతుంది. మన ప్రతిబింబం అద్దాన్ని చేరడానికి ఎంత దూరం అవుతుందో, కలగనే జీవుని కలలోని జీవుడు చేరడానికి కూడా అంతే అవుతుంది. దేవుడు ఎక్కడ లేడు అని ప్రశ్నించుకోవడం శబ్దానికి చెవి సంగతి తెలుసా? తెలియదు. నీవు శివుడివైతేనే సర్వం శివమయం అనేటువంటిది అవుతుంది. తాను అందరికీ లేకుండా పోయి తనకు తానే ఉండడమే మరణం అనేటువంటిది అవుతుంది. నీకు నీవే ఒక్క అడుగు ఎడంగా ఉండు చాలు. నేను దేవుడవ్వాలి అనుకోవటం అనేది సాధన. దేవుడు నాలాగా ఉన్నాడు అనుకోవటం అనేటువంటిది సిద్ధి. ఇక్కడ సాధకుడు వేడు, సిద్ధుడు వేరుగా ఉంటాడు. ఆకలిని తినేయటమే ఉపవాసం. అది ఉపవాసం అంటే ఏంటంటే సమీపంలో వాసం అంటే నివసించటం. అంతేగా నిద్రాహారాలు మానుకొని శరీరాన్ని శుష్కింపజేయటం అనేటువంటిది కానే కాదు. కాబట్టి ఆకలినే తినేయాలి, అటువంటిది ఉపవాసం అనేది అవుతుంది అంటారు అమ్మవారు. దేవుడు నిన్ను ధ్యానించిన తర్వాతనే నువ్వు ఆయన్ని ధ్యానిస్తావు. చూడండి, జిల్లెలమ్మూడి అమ్మవారు ఎంత బాగా చెప్పారు. దేవుడిని నువ్వు ధ్యానిస్తున్నావు అంటే అర్థమైంది, ఆయన ముందు నిన్ను ధ్యానించిన తరువాత నువ్వు ధ్యానిస్తున్నావు. కాబట్టి అది కూడా దైవ సంకల్పమే. దైవం సంకల్పించిన తరువాతనే నీవు సంకల్పిస్తున్నావు అంటారు. నీవు ఆయన్ని ధ్యానిస్తూ ఉన్నావు, ఆయన కూడా నిన్ను ధ్యానిస్తూనే ఉన్నాడు. అన్నింటికీ కూడా అక్సెప్ట్ అవ్వటమే భగవద్గీత సారాంశం. ఊహించడం కాదు, అనుకూలించుకో. పరిస్థితులని నీకు అనుకూలంగా మరుచుకున్నటువంటిదే గీత యొక్క సారాంశం అనేటువంటిది అవుతుంది. దృష్టిని బట్టే ఈ సృష్టి అనేటువంటిది ఏర్పడింది. కుండ దానిలా ఉండగానే మట్టిని చూడాలి. కుండలో మట్టి ఉందా లేదా అని ఎవడో కుండనే పగలగొట్టాడు చిట్ట చివరికి. కాబట్టి నీవు కుండగా ఉండగానే ఆ కుండలోనే మట్టిని గ్రహించాలి. కాబట్టి నువ్వు మానవ శక్తిని మానవుడిగా ఉండగానే ఆత్మశక్తిని సాధించాలి. ఆమె చెప్పేది ఒకటే, నీకున్నదన్నటువంటి వాడి తృప్తిగా తిని ఇతరులకి ఆధారంగా పెట్టుకో. అది ఆమె చెప్పింది. తృప్తిగా తిను. భగవంతుడు నీకు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? కళ్ళు లేనటువంటి గుడ్డి వాళ్ళకి సేవ చేయమని ఇచ్చాడు. చెవులు ఇచ్చాడు, చెవిటి వాళ్ళని సేవ చేయమని ఇచ్చాడు. జ్ఞానాన్ని ఇచ్చాడు, నీకే ఇచ్చాడు. జ్ఞానాన్ని అందరికి ఇవ్వలే. ఎందుకు ఇచ్చాడు? అజ్ఞానులకి జ్ఞానాన్ని ప్రబోధించమనే ఇచ్చాడు. ఆరోగ్యాన్ని ఇచ్చాడు, అనారోగ్యంతో బాధపడేటువంటి వాళ్ళకి నీవు సేవ చేయమనే ఇచ్చాడు. అంతేగాని ఎక్కడ ఉన్నాడు భగవంతుడు అంటే నీలోనే ఉన్నాడు. ఆ విషయం నువ్వు తెలుసుకునేంత వరకు పూజలు హోమాలు ఇవన్నీ కూడా చేయాల్సిందే. ఇలా తెలుసుకున్న తర్వాత చేయాల్సిన అవసరమే లేదు. రమణ మహర్షి పాపం ఆయన 5వ తరగతే చదువుకుంది. 5వ తరగతి రమణ మహర్షి.
అరుణాచల కొండ గుహలలో సర్పాల మధ్యలో తపస్సు చేశాడు. శివ దర్శనాన్ని పొందాడు. చివరికి శివైక్యతనే పొందాడు. మరి ఆయన ఏమి శాస్త్రాలు చదివాడని, ఏం చదివాడని ఆయన అంటే ఏంటి? సిద్ధుడు, సాధకుడు చివరికి సిద్ధుడయ్యాడు, సిద్ధిని సాధించాడనమాట. అందువల్ల ఆయన మరణించిన తర్వాత శరీరం నుండి ఒక జ్యోతి ఆ అరుణాచల గర్భగుడిలో ఉన్నటువంటి శివుల్లో ఐక్యమే చెందిందనమాట. అబ్దుల్ కలాం గారే చెప్పాడు. ఆయన చూడటానికి వెళ్ళారనమాట. అబ్దుల్ కలాం గారు మన రాష్ట్రపతి, ఇంతకుముందు మాజీ రాష్ట్రపతి. అరుణాచలం రమణ మహర్షిని చూడటానికి రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. ఈయన పోయిన సమయంలో ఆయన మరణించాడు. అప్పుడు ఆయన్ని ఆ బండ మించి తీసేసరికి బండకి ఆ శరీరం అతుక్కొని పోయింది. అంటే అన్ని సంవత్సరాలు ఆయన మౌనంలో తపస్సు చేశాడు. చివరికి ఆముదము ఇటువంటివన్నీ కూడా పుయ్యాల్సి వచ్చింది శరీరం రావడానికి. పైకి తీసుకొచ్చారు, శివాలయం ముందు పడుకోబెట్టారు శివాన్ని. ఆ సమయంలో ఆయన అబ్దుల్ కలాం గారు చూశారనమాట. శరీరం నుండి ఒక జ్యోతి చక్కగా వెళ్ళి శివాలయంలో గర్భగుడిలో వెళ్ళి శివలింగంలో కలిసిపోయింది. అంటే శివైక్యత చెందారు ఆయన. అది శివైక్యత చెందడం అనేటువంటి. కాబట్టి దేవుడు ఉన్నాడా లేదా అనే చర్చ అనేటువంటిది అనవసరం. నీకున్నటువంటి దాన్ని తృప్తిగా తిని ఇతరులకు ఆధారంగా పెట్టుకో అంటుంది జిల్లెలమూడి అమ్మవారు. నీ బిడ్డలలో నువ్వు ఏదైతే చూస్తున్నావో అందరిలో అదే చూడు. ఒకనొకప్పుడు భయంకరమైన కరువు అనేటువంటిది ఏర్పడింది. అప్పుడు ఆమె చిన్న పిల్ల జిల్లెలమూడి అమ్మవారు ఆమె చెప్పిన అందరికి కూడా ఒక్క పిరికెడు బియ్యం ఒక డబ్బాలో వేసి తీసుకురామని ప్రతి ఇంటికి కూడా కనీసం 100-200 బస్తాలు అయ్యాయి. ఆ రకంగా అక్కడ అందరూ కూడా దాహార్తిని చేసిందన్నమాట. పిరికెడు అన్నంతో ప్రారంభమైనటువంటిది ఈరోజు అందరి ఇల్లు అయింది. ఆమె ఇంటికే అందరి ఇల్లు అనేటువంటి పేరు పెట్టింది. ఎంతమంది పోయినా కానీ భోజనం ఎనీ టైం, ఏ టైంలో పోయినా కానీ. ఎంతోమంది పిల్లలు అక్కడ చదివినటువంటి వాళ్ళు ఇతర దేశాల్లో స్థిరపడినాడు. రూపాయి కూడా ఫీజులు కట్టకుండా విద్యను నేర్చుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారన్నమాట. సిద్ధేశ్వర స్వామీజీ ప్రసాదరాయ కులపతి గారు ఆయన ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు 20 పీఠాధిపతి అయ్యాడు. జగద్గురువే అయ్యేది అనమాట. ఆయన కుర్తాళం పీఠాధిపతి అయ్యాడు. ఆయన హిందూ కాలేజీ ప్రిన్సిపల్, గుంటూరు హిందూ కాలేజీ ప్రిన్సిపల్ ఆయన సిద్ధేశ్వరానంద స్వామి అయ్యాడు. ఈరోజు ప్రసాదరాయ కులపతి గారే ఆయన. ఆయనకి 30 సంవత్సరాల క్రితమే చెప్పింది, ఒరే నువ్వు కాబోయేటువంటి పీఠాధిపతివి, ఈ ప్యాంటు షర్టు ఈ టక్కు ఇవన్నీ కూడా ఉండవు అని చెప్పింది. అక్కడ కుర్తాళంలో అంతకుముందు మౌనస్వామి ఉన్నాడనమాట. ఆయన మొదటి నుంచి కూడా మౌనం, అంతే, ఏం మాట్లాడ్డా ఎవరితోటి. ఆయనది అసలు ఆ పీఠాధిపతి ఆయన. తన తరువాత స్వామీజీ కోసం వెతుకుతూ ఉన్నాడు. భూమండలం మొత్తం ఎదిగాడు. చిట్టచిట్ట జిల్లెలమూడి వచ్చాడు. అమ్మవారు చెప్పింది, ఆయన మాట్లాడు కదా స్వామి, నువ్వు ఎవరి కోసం అయితే వచ్చాడో ఇంకొక గంటలో వస్తాడు ఇక్కడికి అందనమాట. అనుకోకుండా వచ్చాడు. ఆయన కూడా కాలేజీకి లీవ్ పెట్టి వెళ్ళాడనమాట. ప్రసాదరాయ కులపతి గారు ప్రిన్సిపల్, ఆయన హిందూ కాలేజీ ప్రిన్సిపాల్. ఇదిగో నీవు కోసం వెతుకుతున్నటువంటి వ్యక్తి ఈయనే కదా అంది. ఆశ్చర్యపోయాడు. కాబట్టి సంసారి వీడు సంసారి అంటే వాడికి విలువ. చదువుకున్నటువంటి వాడు వీడు చదువుకున్నటువంటి వాడు అంటే వాడికి విలువ. అజ్ఞాని వీడు అజ్ఞాని అంటేనే వాడికి విలువ. మహాసిద్ధులు కూడా అంతే అన్నమాట. సిద్ధి ఇతనే సిద్ధి చెందినటువంటి వాడు అనేది వాళ్ళకే తెలుస్తుంది. మౌన భాషణం, మౌనంగానే వాళ్ళు సంభాషించుకుంటూ ఉంటారన్నమాట. ఇంకంతే. ప్రసాదరాయ కులపతి గారు అక్కడి నుంచి అటే వెళ్ళిపోయాడు ఆ మౌనస్వామి అంటే. ఈరోజు కుర్తాళం పీఠాధిపతి అయిపోయాడనమాట. కాబట్టి వాళ్ళకి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మొత్తం తెలుస్తూనే ఉంటాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగే శ్రీకాళహస్తిలో సుబ్రహ్మణ్యం గారు ఆయన ఇప్పుడు జీవించే ఉన్నారు. ఆయన ఒక్కసారి దర్శించండి ఆయన చాలు. ఎందుకంటే అవతార పురుషులు, సిద్ధులు, సాధకులు ఎప్పుడు అవతారాన్ని చారిస్తారో తెలుపుతారు. అటువంటి వాళ్ళు ఉన్నటువంటి కాలంలో మనం జీవించడం అనేది మన యొక్క అదృష్టం. వనేరనే శత్రు జలాగ్ని మధ్యే మహార్ణవే పర్వతమస్తకేవా సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని. నీ వల్ల ఏదీ కాదు, పూర్వజన్మలో చేసిన పుణ్యాలే నిన్ను రక్షిస్తూ ఉంటాయి అనడంలో సందేహం లేనే లేదన్నమాట. నువ్వు వనంలో ఉన్నా, యుద్ధరంగంలో ఉన్నా, కొండల మీద ఉన్నా కానీ కూడా, పర్వత శిఖరం మీద ఉన్నా కానీ, సముద్రాల అంతర్భాగంలో ఉన్నా కానీ, నీ చుట్టూ కూడా చంపడానికి అందరూ కూడా వచ్చినా కానీ
నిన్ను రక్షించేది ఏది అంటే పూర్వజన్మలో చేసినటువంటివి పుణ్యాలే రక్షిస్తాయి. నిన్ను బాధ పెట్టేది ఏది అంటే పూర్వజన్మలో చేసిన పాపాలే నిన్ను బాధ పెడుతూ ఉంటాయి అని ప్రతి ఒక్కరూ కూడా ఘంటాపదంగా వివరించారు. కాబట్టి కుల పోరాటాలు, మత పోరాటాలు లేకుండా మన ఆనందాన్ని 10 మందికి పంచుతూ సుఖంగా జీవిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. నమస్తే.